అందరికీ హాయ్. పూజా మందిరం క్లీన్ చేసుకునేటప్పుడు ఒక పేపర్ వేసి ఈ ఫోటోలన్నీ ఆ పేపర్ మీద పెట్టేశాను. ఒక పాత్రలో వాటర్ తీసుకొని అందులో కొంచెం పసుపు వేసి మెత్తగా ఉన్న బట్ట ఒకటి తీసుకొని గట్టిగా 2 సార్లు పిండేసి 2 సార్లు తడిబట్టతో తుడిచిన తర్వాత మూడోసారి ఇలా పొడి బట్టతో తుడిచి వెనకాల కూడా ఇంకో క్లాత్ పెట్టుకొని తుడిచేసి ఫోటోలన్నీ పక్కకు పెట్టేసుకున్నాను. నేను కొన్నిసార్లు ఈ ఫోటోలకు బొట్లు చూసేటప్పుడు ఇన్ని ఎక్కువ బొట్లు పెట్టడం కరెక్టా అని ఆలోచించేదాన్ని. గరికపాటి నరసింహారావు గారు కూడా ఒకసారి బాగా చెప్తారు, ఈ ఫోటోలకు బొట్లు మన హిందూ దేవతల ఫోటోలు చాలా అందంగా కళగా ఉంటాయమ్మా. మనం పూజ చేసిన తర్వాత ఆ ఫోటోలు వంక చూడండి, ఒక మెడిటేషన్లా అనిపిస్తుందని. 100% కరెక్ట్ అనిపించింది. అప్పటి నుంచి నన్ను నేను మార్చుకున్నాను అనమాట. ఈ విధంగా పసుపు రాసి గంధంతో 3 బొట్లు పెట్టి కుంకుమ అద్దితే రౌండ్గా నీట్గా అద్ది అసలు ఎంత కళగా ఉంటాయో ఫోటోలు. మన పూజ అయిపోయిన తర్వాత ఫోటోలు వంక చూస్తుంటే ఒక మెడిటేషన్లా అనిపిస్తుంది. చాలా మనసు ప్రశాంతంగా ఉంటుంది. భగవంతుడు లేని ప్లేస్ అంటే ఏదీ లేదు. ప్రతి చోట ఉంటాడు. మన భావన అంతే.